బాత్రూమ్ డోర్ తీసుకుని బయటికి వస్తున్న స్నేహ కాలు జారి కింద పడడంతో అమ్మా అంటూ పెద్దగా అరిచింది. అదే సమయంలో స్టడీ రూమ్ నుండి బయటికి వచ్చిన అక్షయ్ ఆమె గొంతు విని హడావిడిగా లోపలికి వెళ్లాడు. అతను వెళ్లి చూసేసరికి స్నేహ తన వంటిపై ఉన్న బాత్రూబ్ను సరిచేసుకుంటూ పైకి లేవడానికి ప్రయత్నిస్తోంది. అది చూసిన అక్షయ్ కళ్ళతోనే నవ్వుతూ, నువ్వు నీ అరుపులతో నీ కొడుకుని నిద్రలేపడానికి ట్రై చేస్తున్నావా అని అడిగాడు. ఆ మాట విని స్నేహ కోపంగా చూస్తూ, ఒక్కవైపు నేను కింద పడి బాధపడుతుంటే నీకు జోక్గా ఉందా అని అంది. అక్షయ్ వెంటనే ఆమె కబోర్డ్ దగ్గరికి వెళ్లి అందులో ఉన్న ఆమె నైట్ డ్రెస్ ను తీసుకుని, ఈరోజు నువ్వు కింద పడటం రెండోసారి. అయినా నువ్వేమైనా చిన్నపిల్లవా, నడవడం రానట్లు అన్నిసార్లు కింద పడుతున్నావు అని అడుగుతూ ఆమె దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న నైటీని ఆమె ముందు పెట్టాడు. స్నేహ ఆ మాటలకు ఉక్రోషంగా చూసి అతని చేతిలో ఉన్న నైటీని లాక్కుంది. అక్షయ్ వెంటనే వెనక్కి తిరగడంతో ఆమె నైటీని తలపై నుండి శరీరంపై వేసుకుంది. 2 నిమిషాల తర్వాత అక్షయ్ వెనక్కి తిరగకుండానే, నువ్వు పైకి లేస్తావా లేక అక్కడే కూర్చుంటావా అని అడిగాడు. అతని ప్రశ్నకు చిరాకు పడిన స్నేహ కింద పడి అల్లాడుతుంటే నేనెలా నడవగలను అని అడిగింది. అప్పుడు అక్షయ్ వెంటనే వెనక్కి తిరిగి హఠాత్తుగా ఆమెను తన 2 చేతులతో పైకెత్తుకుని సోఫా దగ్గరకు తీసుకెళ్లి పడుకోబెట్టి మౌనంగా బయటకు వెళ్లిపోయాడు. అతను చేసిన పనికి స్నేహ ఆశ్చర్యపోతూ, అసలు ఇతనేం మనిషి, ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడు. పార్టీలో కింద పడితే కాలు పట్టుకుని చూశాడు, ఇంట్లో కింద పడితే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అని మనసులోనే విసుక్కుంటూ తన కాలి వైపు చూసుకుంటూ పైకి లేవబోయింది. ఇంతలో, నువ్వు కాసేపు కూడా కుదురుగా కూర్చోవా అని వినిపించడంతో తల తిప్పి చూసింది. అక్కడ చేతిలో మెడికల్ బాక్స్ తో లోపలికి వస్తున్న అక్షయ్ కనిపించాడు. దాంతో ఆమె గిల్టీగా ఫీల్ అవుతూ, అయ్యో అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని అనుకుంది. అప్పుడు అక్షయ్ ఆమె కాలి దగ్గరకు వెళ్లి నైటీని కొంచెం పైకి జరిపి ఆమె పాదాన్ని చూశాడు. ఒకే రోజు 2 సార్లు కింద పడటంతో ఆమె కాలి మడమ వాచిపోయింది. అది చూసిన అక్షయ్ మెడికల్ బాక్స్ నుండి ఆయింట్మెంట్ తీసి ఆమె కాలికి అప్లై చేయడం మొదలుపెట్టాడు. కాలు ఎక్కువగా నొప్పిగా అనిపించడంతో స్నేహ చిన్నగా అబ్బా అంటూ అరవడం మొదలుపెట్టింది. దాంతో అక్షయ్ ఆమెను చిరాగ్గా చూస్తూ, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు, నీ అరుపులకి నిద్రపోతున్న వాళ్ళంతా లేస్తారు అని విసుక్కున్నాడు. ఆ మాటకు స్నేహ అతన్ని కోపంగా చూసి, నొప్పి పుట్టినప్పుడు అరవకుండా ఏం చేస్తారు అని అంది. ముందు నువ్వు సరిగ్గా నడవడం ప్రాక్టీస్ చెయ్యి, ఆ తర్వాత నీకు నొప్పి పుట్టే పరిస్థితి రాదు. నడవడంలో నీకన్నా యువన్ చాలా బెటర్ అని అంటూనే ఆమె కాలికి డ్రెస్సింగ్ చేసి అక్కడి నుండి లేచి కదలకుండా పడుకొని రెస్ట్ తీసుకో అని చెప్పి బయటకు వెళ్లిపోయాడు. దాంతో ఆమె ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సైలెంట్ గా అతను వెళ్లిన వైపు చూసింది. ఆ తర్వాత ఆ రోజు జరిగినవన్నీ తలుచుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నేహ చిన్నగా లేచి ఫ్రెష్ అయ్యి, ఓహ్ యువన్ స్కూల్ కి వెళ్లే టైం అవుతోంది, ఒకసారి కిందకి వెళ్లి చూస్తాను అనుకుంటూ యువన్ని చూడ్డం కోసం కిందకు దిగుతోంది. కాని ఇంతలో కాలు నొప్పి పట్టడంతో బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడిపోబోయింది. హఠాత్తుగా వెనుక నుంచి వచ్చిన అక్షయ్ ఆమెను 2 చేతులతో కింద పడకుండా గట్టిగా పట్టుకున్నాడు. బెదురుతున్న కళ్ళతో అతని వైపు చూసింది స్నేహ. అప్పుడు అతను, నువ్వు కొంచెం కూడా జాగ్రత్తగా ఉండలేవా అని చిరాగ్గా అన్నాడు. అప్పుడు స్నేహ తడబడుతూ, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని అంది. కింద డైనింగ్ టేబుల్ దగ్గర యువన్ కి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్న అన్నపూర్ణ మెట్లపై జరుగుతున్న సంఘటనను చూసి చిన్నగా నవ్వుకుంది. యువన్ కూడా తలెత్తి అక్కడ అక్షయ్ చేతుల్లో స్నేహను చూసి వెంటనే ఆనందంగా, గ్రానీ, మమ్మీ, డాడీ చూడు భలే ఉన్నారు కదా అని అన్నాడు. అన్నపూర్ణ నవ్వుతూ అవునని తలూపింది. ఇంతలో పైనున్న అక్షయ్ మళ్లీ స్నేహను ఎత్తుకుని కిందకు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. అది చూసిన యువన్ ఆనందంగా, డాడీ నీకు చాలా స్ట్రెంత్ ఉంది, నువ్వు మమ్మీని పైనుంచి కిందకి తీసుకొచ్చావు అని అన్నాడు. మరేం చేయను, మీ మమ్మీకి సరిగ్గా నడవడం కూడా రావడం లేదు. ఈవినింగ్ నువ్వు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీ మమ్మీకి నడవడం నేర్పించు అని స్నేహను ఓరకంట చూస్తూ వెటకారంగా అన్నాడు అక్షయ్. ఆ మాటకు యువన్ ఆశ్చర్యంగా, మమ్మీ నువ్వు నడవడం మర్చిపోయావా అని అమాయకంగా అడిగాడు. దాంతో అక్షయ్, అన్నపూర్ణ ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు. అది గమనించిన స్నేహ వాళ్ళని చూసి పళ్ళు కొరుకుతూ, నా కొడుకుతోనే నన్ను నాట పట్టిస్తున్నావా, టైం వచ్చినప్పుడు నేను కూడా నీ పని చెప్తాను అని అనుకుంది. ఆమె కోపం చూసిన అన్నపూర్ణ బలవంతంగా నవ్వుకుంటూ, యువన్ బాబు టైం అవుతుంది, త్వరగా వెళ్దాం పదా, నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేసొస్తాను అంటూ యువన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. అక్షయ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయడం పూర్తి చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్తూ, ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉండు, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో, కాదని మళ్ళీ నడిచే ప్రయత్నం చేసి మళ్ళీ కింద పడకు అని
స్నేహతో చెప్పి వెళ్లిపోయాడు. స్నేహ అతన్ని ఎగతాళికి కోప్పడుతూ ఒక్క క్షణం అతను వెళ్లిన వైపే సీరియస్ గా చూసి మెల్లగా లేచి రూంలోకి వెళ్ళింది. ఆ రోజు సాయంత్రం 5 ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు అక్షయ్. ఇంతలోనే అతని ఫోన్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ వైపు చూశాడు. అరుణ్ కాల్ చేస్తున్నాడని చూసి వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు అని అన్నాడు. అటువైపు నుండి అరుణ్ కంగారుగా ఒరే అక్షయ్ ఎక్కడున్నావు అని అడిగాడు. ఇప్పుడే ఆఫీస్ నుండి ఇంటికెళ్తున్నాను మామూలుగా చెప్పాడు అక్షయ్. ఓ కానీ ఒకటి చెప్పు, ఇప్పుడు స్నేహ ఆ ఇంట్లో లేదు కదా అని హడావిడిగా అడిగాడు అరుణ్. ఆ మాటకు అక్షయ్ అర్థం కానట్లుగా ముఖం చిట్లిస్తూ ఆమె ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తుంది, అయినా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు. అప్పుడు అరుణ్ తడబడుతూ ఎందుకంటే దాత్రి ఇప్పుడే మీ విల్లాకి బయలుదేరింది, మరో 20 నిమిషాల్లో మేమిద్దరం అక్కడుంటాం అని చెప్పాడు అరుణ్. ఆ మాట వినగానే అక్షయ్ కోపంగా ఆమెను ఇక్కడికి తీసుకురమ్మని నీతో ఎవరు చెప్పారు అని అడిగాడు. దాంతో అరుణ్ తడబడుతూ సారీ అక్షయ్, ఏదో మాటల్లో అనుకోకుండా నువ్వు ఇంపీరియల్ గోల్డెన్ ప్యాలెస్ లో ఉంటున్నావని ఆమెతో చెప్పాను అంతే. ఆమె అప్పటికప్పుడే నిన్ను చూడాలని బయలుదేరింది. నీకు ఆఫీస్ టైం కూడా అయిపోవడంతో నువ్వు కూడా ఇంటికి వచ్చేస్తావని నిన్ను కూడా చూడాలని అంటోంది. నేను ఎంత ఆపాలని ట్రై చేసినా ఆపలేకపోయాను. నువ్వు త్వరగా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు. అది విన్న అక్షయ్ చిరాగ్గా షిట్, వీడికి మధ్య కొంచెం కూడా సెన్స్ లేకుండా పోతోంది అనుకుంటూ హడావిడిగా కారుకి డ్రైవర్తో ఫాస్ట్ గా ఇంటికి పోనివ్వు అని చెప్పాడు. దాంతో డ్రైవర్ కార్ను ఫాస్ట్ గా నడపడం మొదలుపెట్టాడు. కార్లో ఉన్న అక్షయ్ ఆలోచిస్తూ అరుణ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు స్నేహ యువన్లను అర్ధరాత్రి కంటపడకుండా చూడటం మంచిది. వాళ్ళ ఇంటికి రావడానికి 20 నిమిషాలు పడుతుంది కాబట్టి కనీసం ఒక్క 5 నిమిషాల ముందైనా నేను ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. అతను అనుకున్నట్లుగానే దాదాపు 15 నిమిషాల్లోనే అక్షయ్ కార్ ఇంపీరియల్ ప్యాలెస్ ముందు ఆగింది. వెంటనే కార్ దిగి హడావిడిగా లోపలికి వెళ్లాడు అక్షయ్. ఆ టైంలో రోజూ హాల్లో కూర్చుని హోంవర్క్ చేసుకుంటూ ఉండే యువన్ అక్కడ కనిపించలేదు. దాంతో అతను ఆలోచిస్తూ ఈరోజు స్నేహ ఇంట్లోనే ఉంది కదా, అందుకే ఆమె గదిలో ఉన్నాడేమో, పోనీలే ఇది కూడా మంచిదే అని అనుకున్నాడు. వెంటనే అన్నపూర్ణను పిలిచి వాళ్ళని కొంచెం సేపు ఆ గది నుండి బయటికి రానివ్వకుండా చూడమని చెప్పాలనుకుంటూ అన్నపూర్ణమ్మ గారు అని పిలవబోయాడు. ఇంతలో వెనుక నుండి హలో అక్షయ్ అంటూ దాత్రి గొంతు వినిపించింది. దాంతో వెనక్కి తిరిగి గుమ్మం వైపు చూశాడు అక్షయ్. అక్కడ నవ్వుతూ నుంచున్న దాత్రితో పాటు పక్కనే భయంతో చూస్తున్న అరుణ్ కూడా నిలబడి ఉన్నాడు. అక్షయ్ ముందుగా అరుణ్ వైపు సీరియస్ గా చూసి తర్వాత వెంటనే హలో దాత్రి అని ఫార్మాలిటీగా పలకరించాడు. దాంతో దాత్రి ఆనందంగా లోపలికి వస్తూ ఏంటక్షయ్, ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చావా? అయితే నేను కరెక్ట్ టైంకి వచ్చాను అని నవ్వుతూ అంది. ఆమె కళ్ళల్లో అక్షయ్ని చూసిన ఆనందం దాచాలన్నా దాగడం లేదు. దాత్రి ప్రశ్నకు అక్షయ్ అని మాత్రమే సమాధానం చెప్పి ఏంటి విషయం, మీ ఇద్దరూ ఇక్కడికెందుకు వచ్చారు అని సూటిగా అడిగాడు. అక్షయ్ డైరెక్ట్ గా ఎందుకు వచ్చారని అడగడంతో ఆమె ఇబ్బంది పడుతూ ఏం లేదు, నేను చాలా రోజుల నుంచి అన్నపూర్ణ ఆంటీని చూడాలనుకుంటున్నాను, అందుకే ఈ రోజు ఆమెను చూసి కలిసి వెళ్దామని వచ్చాను. అయినా నువ్వు ఇలా అడుగుతున్నావేంటి అక్షయ్, నేను అబ్రాడ్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం కదా, నువ్వు నన్ను కనీసం లోపలికి కూడా ఇన్వైట్ చేయవా అని బలవంతంగా నవ్వుతూ అడిగింది. చిన్నప్పుడు అక్షయ్తో కలిసి పెరుగుతున్న సమయంలో అన్నపూర్ణమ్మ దాత్రికి కూడా పరిచయం ఉంది. అందుకే ఆమె అన్నపూర్ణమ్మ కోసం వచ్చానని ఈజీగా చెప్పగలిగింది. అక్షయ్ ఆమె ప్రశ్నకు ఏం సమాధానం చెప్పకుండా టాపిక్ మారుస్తూ సారీ, నువ్వు రాంగ్ టైంలో వచ్చావు, అన్నపూర్ణమ్మ గారు ఈరోజు ఇంట్లో లేరు అని అన్నాడు. అతని మాటల్లో వాళ్ళని త్వరగా వెళ్లమని హడావిడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలిసింది. అయినా దాత్రి వెళ్లకుండా ఆంటీ ఎక్కడికి వెళ్లారు, మహా అయితే ఏ కూరగాయలు కొనడానికో బయటికి వెళ్ళుంటుంది అంతే కదా, అటు వెంటనే వస్తుంది, నేను ఈరోజు ఆంటీ చేతి డిన్నర్ తిన్నాకే వెళ్లాలని డిసైడ్ అయ్యాను అని అంది. దాంతో అరుణ్ వైపు గుడ్లురిమి చూశాడు అక్షయ్. ఆ చూపులో ఈ రోజు నీ వల్లే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనే అర్థం కనిపించింది. అక్షయ్ వాళ్ళిద్దరినీ వీలైనంత త్వరగా అక్కడి నుండి బయటికి పంపించడం కోసం అన్నపూర్ణ గారు ఎప్పుడొస్తారో తెలీదు, నువ్వు ఇంకో రోజు రావచ్చు అని చెబుతూ ఉండగానే యువన్ చేతిని పట్టుకుని లోపలికి వచ్చింది అన్నపూర్ణ. అక్కడే ఉన్న దాత్రి అన్నపూర్ణ చేతిని పట్టుకుని ఉన్న యువన్ని చూసి షాక్ అయింది. సడన్ గా లోపలికి వచ్చి వాళ్ళిద్దరినీ చూసి అక్షయ్ కూడా ఏం చేయాలో తెలియనట్లుగా చూశాడు. అరుణ్ భయంతో వణికిపోతూ అక్షయ్ వైపు చూశాడు. లోపలికి వచ్చిన అన్నపూర్ణ దాత్రిని చూడగానే నవ్వుతూ దాత్రి మేడం మీరా, ఎప్పుడొచ్చారు, ఎలా ఉన్నారు అంటూ పలకరించింది.
కానీ దాత్రి చూపులన్నీ యువన్ మీదే ఉన్నాయి. ఆమె అన్నపూర్ణ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అక్షయ్ వైపు నమ్మలేనట్లుగా చూసింది. ఆ క్షణం ఆమెకు తనపై తాను కంట్రోల్ కోల్పోయినట్లుగా, తన ఒంట్లోని శక్తంతా ఎవరో లాగేసుకున్నట్లుగా అయిపోయింది. కానీ తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ అన్నపూర్ణ వైపు చూసి నేను బాగున్నాను అని చెప్పి వెంటనే అక్షయ్ నాకిదంతా కొంచెం విచిత్రంగా ఉంది అని అంది. ఆమె మనసులో ఇప్పుడు ఆ బాబు అక్కడే ఉన్నాడేంటి, అతని తల్లి కూడా అక్కడే ఉంటుంటుంది కదా అనుకుంది. ఆమె మనసులో వేల ప్రశ్నలు మొదలయ్యాయి. అంటే అక్షయ్ ఆమెతో కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్నాడా, అసలు అతను ఇలా ఎలా చేయగలుగుతాడు అని అనుకుంది. ఎంత ఆలోచించినా ఆమెకు ఆన్సర్ తట్టడం లేదు. దాంతో ఆమె అక్షయ్ను డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తూ ఆ బాబు ఇక్కడెందుకున్నాడు అని అడిగింది. ఇప్పుడు అక్షయ్ కూలుగా యువన్ వాళ్ళమ్మతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు, ఏ తప్పా అని అన్నాడు. ఆ మాటలో దాత్రి నెత్తిన పిడుగు పడినట్లయింది. అయినా ఆమె కంట్రోల్ చేసుకుంటూ లేదు తప్పేం లేదు, ఊరికే అడిగాను అని అంది. ఆ ప్రశ్న వినగానే అన్నపూర్ణకి కూడా సడన్ గా అక్కడ పరిస్థితి అర్థమైంది. దాంతో ఆమె హడావిడిగా యువన్ బాబు స్విమ్మింగ్ పూల్ లో నీ డ్రెస్ తడిచిపోయింది, మనం త్వరగా వెళ్లి డ్రెస్ మార్చుకుందాం అని చెప్పింది. అప్పుడు అక్షయ్ కూడా వెళ్లి డ్రెస్ మార్చుకో యువన్, లేదంటే కోల్డ్ వస్తుంది అని చెప్పాడు. దాంతో యువన్ ఓకే అని అంటూ ఉండగానే అన్నపూర్ణ అతన్ని పూర్తిగా డాడీ అని పిలవనివ్వకుండా ఆపుతూ రండి బాబు త్వరగా వెళ్దాం అంటూ హడావిడిగా యువన్ను ఎత్తుకుని అక్కడ్నుంచి పైకి నడిచింది. అన్నపూర్ణ చేతిలో ఉన్న యువన్ కళ్ళు అక్షయ్తో మాట్లాడుతున్న దాత్రిని తీక్షణంగా చూస్తున్నాయి. దాత్రి కూడా ఆ పిల్లాడు పైకి వెళ్లే వరకు అతన్నే చూస్తూ ఉంది. ఆ తర్వాత ఏదో స్ట్రైక్ అయినట్లు వెంటనే అక్షయ్ వైపు చూసి అక్షయ్ ఇప్పుడు అన్నపూర్ణ ఆంటీ ఆ బాబుని ఏమని పిలిచింది, ఆమె యువన్ బాబాని ఎందుకు పిలుస్తోంది అని అడిగింది. అప్పటికే ఆమె తెలియని భయంతో ఆమె కళ్ళు ఎర్రగా మారిపోయాయి. బాధతో వణుకుతోంది. అప్పుడు అక్షయ్ ఆమె ప్రశ్నకు ఆన్సర్ చేయకుండా డిన్నర్ టైం అవుతోంది, మీరు కూడా డిన్నర్కి రండి అని పిలిచాడు. అప్పుడు అరుణ్ వెంటనే దాత్రి చేతిని గట్టిగా పట్టుకుని అక్షయ్ వైపు చూసి లేదక్షయ్, ఈరోజు నాకు కొంచెం అర్జెంట్ పనుంది, నేను బయటికి వెళ్ళాలి, ఇంకో రోజు వచ్చి డిన్నర్ చేస్తాను అంటూ దాత్రిని తీసుకెళ్లబోయాడు. కానీ దాత్రి అతన్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అరుణ్ నువ్వేం చేస్తున్నావు, వదులు అని అంది. కానీ అరుణ్ ఆమెను వదల్లేదు. అక్షయ్ అప్పటికే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడని గమనించాడు అరుణ్. దాంతో అక్కడ ఇంకొక క్షణం కూడా ఉండడానికి ధైర్యం చేయలేదు. దాంతో ఏం మాట్లాడకుండా దాత్రి చేతిని పట్టుకుని ప్యాలెస్ నుండి బయటికి లాక్కొచ్చాడు. ప్యాలెస్ దాటి బయటికి వచ్చిన వెంటనే దాత్రి అతని చేతిని వదిలించుకుంటూ అరుణ్ నువ్వేం చేశావు, నేనింకా అతనితో మాట్లాడాలి అని అంది. అప్పుడు అరుణ్ మళ్లీ ఆమె చేతిని పట్టుకుని దాత్రి నువ్వు అనవసరంగా ఇప్పుడు గొడవ చేయకు, మనం ఇక్కడి నుంచి వెళ్దాం, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం అని అన్నాడు. దాంతో ఆమె ఆవేశంగా నువ్వు నన్ను కావాలని బయటికి తీసుకొచ్చావు, అసలేం జరిగిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వెలాగో నిజం చెప్పడం లేదు కదా, ఇప్పుడు ఆ నిజాన్ని నన్నే తెలుసుకోనివ్వు అని అంది. దాత్రి కోరుకున్నట్లు అసలైన నిజం ఆమె తెలుసుకోగలుగుతుందా, ఆమె వల్ల పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.